ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. 2 రోజులుగా విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొనడం అయితే జరుగుతుంది. దాదాపు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండడం అయితే జరుగుతుంది. గత 2 రోజుల క్రితం అయితే నైరుతి ఋతుపవనాల కదలికలతో దాదాపుగా విశాఖ తీరంతో పాటు కోస్టల్ ఏరియా మొత్తం కూడా వర్షాలు కురవడం అయితే జరుగుతుంది. గత 2 రోజులుగా నిన్న ఉదయం నుండి కూడా మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు కురవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజు నుండి అయితే వర్షాలు అయితే మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అయితే మే నెలలో సంభవించి అక్కడికక్కడ అప్పుడు సంభవించినా కూడా ముందుకి కదలికలు లేకపోవడంతో కాస్త వర్షాలు అయితే మందగించడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి వాతావరణం అయితే నైరుతి ఋతుపవనాల కదలికలతో దాదాపు రాష్ట్రం అంతటా కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అయితే మోస్తారు నుండి భారీ వర్షాలు కురవడం అయితే జరుగుతుంది. మరోపక్క కాకినాడ జిల్లా అలానే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షాలు కురవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే దాదాపు వర్షాలు ప్రతి చోట కూడా ఎక్కువగా కురవడంతో దాదాపు అన్ని చోట్ల కూడా నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు కావచ్చు, ప్రజలు కూడా ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఇప్పటికీ కూడా మోస్తరు వర్షాలు కురవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అలానే వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. మరోపక్క తీరం వెంబడి ఈదురుగాలులు 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో వీయడంతో దాదాపు అక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళంతా కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణానికి సంబంధించి మరొక 2-3 రోజులు అయితే ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వర్షాల కారణంగా ఘాట్ రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో వాహనదారులు కావచ్చు అలానే ఘాట్ రోడ్ ప్రయాణం చేసే వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వరద నీరు ఎక్కువగా చేరుకోవడంతో ముఖ్యంగా విశాఖ నగరంలో వరద నీరు ఎక్కువగా చేరుకోవడంతో వాటర్ సర్వీస్కి సంబంధించి మంచినీటి సదుపాయాన్ని కల్పించాల్సిన ప్రాంతంలో ఈ డ్రైనేజ్ ఎక్కువగా రావడంతో నీరు సదుపాయం లేక ప్రజలు కాస్త ఇబ్బందిగా ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. మరోపక్క ఎక్కడికక్కడ ఈ వర్షపు నీటి నిల్వలతో మనకి ఈ దోమలు ఎక్కువగా గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది కనుక దానికి సంబంధించి జీవీఎంసీ అధికారులు వాటికి ఎక్కడికక్కడ నీటి నిల్వలు లేకుండా వాటిపైన పిచికారీ చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని అలానే నీటి నిల్వలు ఎక్కడ ఉండకుండా వెంటనే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. దాదాపు నైరుతి ఋతుపవనాల కదలికలతో ముఖ్యంగా నైరుతి పవనాలు మొత్తం తీరం వెంబడి ముందుకు రావడంతో ఎక్కడికక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వర్షాకాలం ముందుగానే రావడంతో ప్రజలంతా కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకైతే ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుందనే విషయాన్ని కూడా రైతాంగం అయితే తెలియజేస్తున్నారు. ఎక్కడికక్కడ వర్షాలు కురవడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంతో వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు, నగరంలో వెళ్లే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, డ్రైన్స్కి సంబంధించి ఈ మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసేటప్పుడు దాన్ని వెంటనే క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ స్థానికంగా జీవీఎంసీ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజధాని, విశాఖపట్నం.